జేఎంజే న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలు చదువుతున్నది శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన డిఆర్ఓ చినా ఓబులేసు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపిన మేయర్ గంగాడ సుజాత. జిల్లాలో జరిగే గ్రూప్ 2 ఇంటర్ 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్ఓ చినా ఓబులేసు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ఒంగోలు ప్రకాశం భవన్లోని ఛాంబర్లో సంబంధిత జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో మొత్తం 29,602 మంది విద్యార్థులు హాజరు కానుండగా 183 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యవేక్షించేందుకు 9 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. సార్వత్రిక పాఠశాల ఆధ్వర్యంలో 17 నుంచి నిర్వహించే 10వ తరగతి పరీక్షలకు 1,564 మంది, మార్చి 3 నుంచి నిర్వహించే ఇంటర్ పరీక్షలకు 4,175 మంది హాజరు కానున్నట్లు వివరించారు. ఆయా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, వైద్య శిబిరాల నిర్వహణ, తాగునీరు, రాకపోకలకు బస్సుల ఏర్పాటు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ అశోక్ బాబు, టీటీసీ సుశీల, డిపిఓ జీవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుకుంటే తర్వాత పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేసుకుంటారు. ఎగ్జామినేషన్లో విత్డ్రా చేసుకుంటారు. అంటే కస్టోడియన్స్ ఉంటారా? అంటే చీఫ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఇద్దరు సెంటర్స్ అంటే 183 సెంటర్స్ అంటే ఈచ్ సెంటర్లో 2 పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్. సరే అట్లా సిస్టమేటిక్గా అరేంజ్ చేసుకోండి. మనం డిఆర్ఓకి సంబంధించి అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ నోట్ చేసుకుంటామా 9 మందిని పోలీసు ఉంటారు సార్. వాళ్ళు కూడా ముందుగా హెచ్ఓ గారికి ఇస్తాము, మీకు ఇస్తాము. Instructions issued Tahsildars to close the Xerox centers and internet points at examination centers during the exam. Far away from the centers kuda na. Actually 300 meters. Ante kada. ఈ విధమైన డైరెక్షన్ ఇవ్వాలనుకున్నాం. ఎంఆర్ఓస్ ఇవ్వాలి కదా. మనం ఇస్తాం సార్. 144 వస్తుంది కదా. చేస్తున్నారా? ఇది స్టూడియో 3 దగ్గర మాకు ప్రాబ్లమ్స్ ఫస్ట్ మా సబ్ ఆఫీస్లో కరెంట్ ఫెసిలిటీ సార్ ఈవెన్ యూపీఎస్ కొన్నిసార్లు ఇంటికి వెళ్తాం. ప్రైవేట్ వాళ్ళు ఉంటే కదా మీకు కూడా టైం. Armed guards for escort duties for distribution of confidential material. Armed guards 12 numbers ఉన్నాయి. 12 numbers ఎప్పటి నుంచి టైం డేట్ కూడా ఇచ్చారు. 10/3/2025 at 6 AM. So 6 AM కంపల్సరీ ఎగ్జామినేషన్ డ్యూటీ ఉండదు, అటెండ్ కావాలి. ఎవరన్నా పొరపాటున మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ రిజర్వ్లో పెట్టుకున్నాను. ప్రాబ్లం వచ్చిన వాళ్ళు 25+ సర్వీస్ ఉంటారు. మీకు సార్ అంటే వెహికల్లో వస్తాడు కాబట్టి మా డీటీలో కూడా చేస్తాను కదా. వాళ్ళకి కూడా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు పోలీస్ అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మార్చి నెల 17వ తారీఖు నుండి 31/3/2025
25 వరకు, తర్వాత 1/4/2025 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి. మన జిల్లాలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరిగే ముందు లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఈరోజు వాళ్ళకు మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఓ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ గారు, ఆర్టీసీ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్, డిపిఓ తదితర అధికారులంతా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కలెక్టర్ గారి తరపున క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. మన జిల్లాలో 618 స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్ అన్నింటికి సంబంధించి వాళ్ళు కేటగిరీ వారీగా డివైడ్ చేసుకున్నారు. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని. ఇవన్నీ కలిపి 183 సెంటర్స్. 183 సెంటర్స్ దగ్గర పోలీస్ బందోబస్తు, ఒక్కొక్క సెంటర్కు 2 కానిస్టేబుల్ను అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత 9 రూట్లు ఏర్పాటు చేశారు. 9 రూట్లలో ఆర్మ్డ్ గార్డు, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ డీటీ క్యాడర్లో ఉంటారు. మనకు స్ట్రాంగ్ రూమ్ మున్సిపల్ హై స్కూల్ ఒంగోలు, అక్కడి నుంచి ముందు రోజే సంబంధిత పోలీస్ స్టేషన్లకు క్వశ్చన్ పేపర్స్ కూడా పంపించడం జరుగుతుంది. స్టూడెంట్స్ 29,602 మంది అటెండ్ కాబోతున్నారు. ఇందులో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ 28,176, తెలుగు మీడియం స్టూడెంట్స్ 1,423, ఉర్దూ మీడియం స్టూడెంట్స్ 3, అంటే మొత్తం 29,602 మంది అటెండ్ కాబోతున్నారు. టైమింగ్స్ ఏపీఓ ఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. వాళ్ళకు 9:30 AM to 12:45 PM వరకు. ఈ పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య మనం 10th ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ జరపడానికి నిర్ణయించాం. పోలీసు వాళ్ళు తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. డిఆర్ఓ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్లు ఆఫీసర్స్ను నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు. ప్రతి స్కూల్ దగ్గర 144 సెక్షన్ ప్రొమల్గేట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర జిరాక్స్ మిషన్లు కానీ ఇంటర్నెట్ పాయింట్స్ కానీ ఉండకుండా ముందు రోజే క్లోజ్ చేయడం జరుగుతుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత అవి సంబంధిత సెంటర్కు చేర్చేదానికోసం వాళ్ళ స్టాఫ్ను కూడా రెడీ పెట్టుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిఎండబ్ల్యూఓ గారు కూడా ప్రతి సెంటర్ దగ్గర ప్రైమరీ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేస్తారు. అందులో నర్సులు దానికి సంబంధించినటువంటి మందుల ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తర్వాత ఎస్పీడీసీఎల్ కూడా ఎగ్జామినేషన్ సెంటర్లు జరిగేటువంటి చోట అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కూడా చేస్తారు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ రాయటానికి వచ్చే స్టూడెంట్సు, ఎగ్జామినేషన్ రాసిన తర్వాత వాళ్ళ గ్రామాలకు చేరుకునే స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఇన్కన్వీనియంట్ జరగకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జరిగేటువంటి సెంటర్స్ దగ్గర మున్సిపాలిటీ లెవెల్ అయితే మున్సిపల్ కమిషనర్స్ క్లీన్గా పెడతారు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. రూరల్ లెవెల్లో అయితే డిపిఓ గారికి ఆ బాధ్యత, వాళ్ళందరూ ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎక్కడ ఏ విధమైన స్లాక్నెస్కి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తతో పనిచేసి తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేయర్ గంగాడ సుజాత పేర్కొన్నారు. కళామిత్ర మండలి సంస్థ ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మేయర్ గంగాడ సుజాత మాట్లాడారు. ఈ సందర్భంగా నరసం గౌరవ అధ్యక్షులు తేళ్ల అరుణ రచించిన సునకరాగాలు గ్రంథాన్ని కర్నూలు జిల్లా రచయిత గద్వాల సోమన్న రచించిన పిల్ల తెమ్మెరళ అను గేయ గ్రంథాన్ని ఆవిష్కరించారు.
వివిధ రంగాల్లో కృషి చేస్తున్న జిల్లాల కవులు, కళాకారులు, సామాజిక సేవారంగ ప్రముఖులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ఏ కిరణ్ కుమార్, సంస్థ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు, జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ల అరుణ గారు రాసినటువంటి సునకరాగాలు పుస్తకాన్ని పెద్దలు శ్రీమతి గంగాడ సుజాత గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలకి వచ్చిన చాలా జిల్లాల నుంచి వచ్చిన ప్రజలందరికీ, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ఈ 2 పుస్తకాల ఆవిష్కరణ చాలా గొప్పగా ఉంది. తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని వచ్చి చాలా ముద్దుగా, చాలా ప్రేమగా నాకు హ్యాపీ అనిపించిందండి. చిన్నపిల్లలతో ఈ 1 అవర్ ఉండడం వలన ఎంతో బాగుంది. నెక్స్ట్ కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ చేయడం వలన పెద్దలు సార్ ముందుగానే చెప్పే టైం లేదని, అందుకని అదే దాని ప్రకారం అందరికంటే మెయిన్ చెప్పాల్సింది ఒకటేనండి. ఇందాక విష్ణు చెప్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళకి మైండ్లో ఒక భావన అనేది కలిగించినప్పుడు పిల్లల్ని అది ఎప్పుడు మన పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి అదే భావన ఉంటుందండి. విష్ణు చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తున్నాను. చాలా మంచి చెప్పారు విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక భావన అనేది మన ఇంట్లో ఏమి నేర్పుతామో పిల్లలకి అదే వచ్చింది. విద్య కానీ, ఇది కానీ, కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ చేస్తున్న పెద్దలు, గురువులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ముందు నేను మాట్లాడే దానికి కూడా చాలా తక్కువ. అయినా సరే వీళ్ళందరూ ఉన్న ఆశీర్వాదంతో ఉన్న ప్రతి ఒక్కరి పిల్లలకి వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో ప్రతి తల్లిదండ్రులు ముందుగా తీసుకొచ్చి ఇవన్నీ ఉండటం వలన వాళ్ళందరికీ భావన అనేది మారిపోయిందండి. సభకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలను కళామిత్ర మండలి వాళ్ళు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి నవ్యాంధ్ర రచయితలు సంఘం అధ్యక్షురాలు మా అరుణక్క, అలాగే సభాధ్యక్షులు నూనె అంకమరావు గారు. నేను పేరు విన్నాను కానండి, ఇవాళ నేను మిమ్మల్ని చూడడం, మీతో పరిచయం కానీ మాట్లాడటం కానీ చాలా సంతోషం. ఇక్కడికి ఇంతమంది సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. కవులు, రచయితలు కూడా ఉన్నారు. అలాగే మంచి కచేరీలు అన్నీ. నాకు ఇందులో ప్రావీణ్యం లేదు కానీ తెలుగు భాష మీద మక్కువ మాత్రం ఎక్కువే. కానీ మీ అందరి సమక్షంలో ఇలా మాట్లాడే అవకాశం, అందుకే చాలామంది అందరూ మహానుభావులు పెద్దలు అందరూ వచ్చున్నారు. వాళ్ళందరూ భాష పండితులు అయి ఉండొచ్చు. కానీ నాకు అంత పాండిత్యం లేకపోయినా మీ అందరిలాగానే నేను కూడా తెలుగు బ్రతకాలి, తెలుగుకి తెగులు పట్టింది అని నేను అప్పుడప్పుడు పత్రికలో అమ్మని అనే పిలిపించుకోవడం నాకైతే అలవాటండి. తండ్రి అని చేసేటువంటి ఒక మంచి కార్యకర్త, సాహితీమూర్తి భారతి గారిని సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు. చిత్ర సంఘానికి ఇంకా ఎన్నో సంఘాలకి తానే భారం మోస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసే మంచి కవయిత్రి, మా అన్నపూర్ణకి జోడుగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. మరి అలాగే సులోచనకి మనస్ఫూర్తిగా అభినందనలు, అలాగే హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియజేస్తుంది. జిల్లాలో జరిగే గ్రూప్ 2 ఇంటర్ 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వివరాలను వెల్లడించారు. ఆదివారం జరిగే గ్రూప్ 2 మెయిన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కేంద్రాలకు అభ్యర్థులు గంటన్నర ముందుగానే చేరుకోవాలని అన్నారు. పరీక్ష ప్రారంభమయ్యే పావుగంట ముందుగానే గేట్లు మూతవేస్తారని తెలిపారు. అందువల్ల అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు హాజరు కావాలని అన్నారు. జరగబోతుంది. దానికి మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో 7 వెన్యూస్ ఉన్నాయి.
ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే 4 noon సెషన్ 10 నుంచి 12:30 వరకు, ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 2 3 o'clock నుంచి 5:30 PM వరకు ఉంది. సో దానికి ఎగ్జామ్కి అలౌ చేయడానికి 8:30 నుంచి 9:30 వరకు క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ద వెన్యూ. దానికి ఒక ఎక్స్ట్రా గ్రేస్ టైము 15 minutes 9:45 AM. 9:45 తరువాత ఎవరు వస్తే వారిని అలౌ చేయము. సో మ్యాక్సిమం 9:45 వరకు టైం. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద వెన్యూ బై 9:30. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ 1:30 నుంచి 2:30 వరకు అలౌ చేస్తాము. గ్రేస్ టైం 15 minutes. 2:45 మ్యాక్సిమం. ఆ తర్వాత గేట్ క్లోజ్ చేసేస్తాము. సో ఆ తర్వాత ఎవరు వచ్చినాక అలౌ చేయము. ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము. సో ఆల్ ద క్యాండిడేట్స్ టైం పాటించండి. మన జిల్లాలో 7 venues ఉన్నాయి. మనకు కేటాయించిన క్యాండిడేట్ స్ట్రెంత్ 4544. సో ఇక్కడ సెన్సిటివ్ వెన్యూస్ అనేది ఏం లేదు. సో 7 venues చెప్తున్నాను. క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సెకండ్ శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్, థర్డ్ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఒంగోల్, ఫోర్త్ రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ కాలేజ్లోనే 2 centers ఉన్నాయి. అదేవిధంగా ఫేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అక్కడ ఆ కాలేజ్లో కూడా 2 centers ఉన్నాయి. సో ఇది ఓవరాల్ ఎగ్జామినేషన్కు కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా శ్రీ గోపాలకృష్ణ రోణిగి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకున్న 7 venuesకు కూడా ప్రతి ఒక్క వెన్యూ కూడా ఒక లైసెన్సింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో దాంట్లో చూస్తే 7 officers, విద్యాసాగర్ డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్, వెంకట నాయుడు డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, అంజల డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, జోసఫ్ కుమార్ పీడీ డోమా, అర్చన అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్, అర్జున్ నాయక్ ఈడీ ఎస్సీ సొసైటీ, పార్థసారథి డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్. సో 7 venues వీ హ్యావ్ 7 లైసెన్సింగ్ ఆఫీసర్స్. ఇప్పుడు వెన్యూస్లో ఆల్ ద వెన్యూస్లో కూడా లైసెన్సింగ్ ఆఫీసర్స్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమేమి అరేంజ్ చేసి ఉన్నామో అన్నీ కూడా చూడడం జరిగింది. ఆల్ ద వెన్యూస్లో కావాల్సిన అరేంజ్మెంట్ అన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, సెపరేట్ వాష్రూమ్స్ ఫర్ విమెన్ అండ్ మెన్, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లోనే ప్రెగ్నెంట్ లేడీస్, బ్లైండ్ క్యాండిడేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటే వారికి గ్రౌండ్ ఫ్లోర్లోనే అకామిడేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క వెన్యూలో కూడా ఒక మెడికల్ టీమ్ విత్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు క్యాండిడేట్స్కు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు హాల్ టికెట్తో పాటు ఇచ్చి ఉంటారు. బట్ మరొకసారి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్, మీరు అందరూ కూడా మీకు ఇచ్చిన హాల్ టికెట్ ప్లస్ ఒక ఒరిజినల్ ఫోటో ఐడి, అదేంటంటే పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్. సో అపార్ట్ ఫ్రమ్ హాల్ టికెట్ 1 ఒరిజినల్ ఫోటో ఐడి ఏదైతే ఇప్పుడు చెప్పామో అది తీసుకుని రావాలి. మీకు ముందే చెప్పినట్టు ఏదైతే టైం చెప్పాము 8:30 నుంచి 9:30 లోపల రావాలి. ఎందుకంటే అక్కడ ఫ్రిస్కింగ్ ఉంటుంది. అన్ని 7 venuesలో కూడా మెటల్ డిటెక్టర్స్ పెడతాము. ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో టైంకు వచ్చేసేయండి. అదేవిధంగా మెన్కు విమెన్కు సెపరేట్ ఫ్రిస్కింగ్కి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్కు వారి ఎగ్జామ్ ఏదైతే టైం ఉందో ఆ టైం వరకు పూర్తిగా అక్కడ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ వారు త్వరగా కంప్లీట్ చేసినప్పటికీ దే ఆర్ నాట్ అలౌడ్ టు గో అవుట్ ఆఫ్ ద వెన్యూ బిఫోర్ ద ప్రిస్క్రైబ్డ్ టైం. అదేవిధంగా అందరు క్యాండిడేట్స్ కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ తీసుకురావడానికి లేదు. ముఖ్యంగా మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్, రైటింగ్ ప్యాడ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఎనీ పేపర్స్, బుక్స్, స్మార్ట్ అండ్ డిజిటల్ వాచ్. అనలాగ్ వాచ్ వారికి అలౌ చేస్తాము. డిజిటల్ వాచ్ వేసుకుని వస్తే దాన్ని తీసేస్తాము. అవి అన్నీ కూడా సెంటర్కి బయటనే వదిలి లోపలికి రావాలి. అదేవిధంగా ఎటువంటి క్యాల్కులేటర్స్ అలౌ చేయము. సో ఈ డివైసెస్ అన్నీ కూడా ఏ క్యాండిడేట్స్ కూడా లోపలికి తీసుకురావడానికి లేదు. అదేవిధంగా
వెను లోపల మీడియా పర్సన్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రిపోర్టర్స్, వీడియోగ్రాఫర్స్, టీవీ ఛానల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఎవరైనా క్యాండిడేట్స్ ఏదైనా మాల్ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయితే వారు పూర్తిగా ఎగ్జామ్ నుంచి డీబార్ చేయబడతారు. సో కానీ అదేవిధంగా వారిపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి అందరు క్యాండిడేట్స్ కూడా చాలా ప్రిపేర్ చేసి రండి. ఎవరు కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేస్తామనే ఉద్దేశంతో ఉండకండి. బికాస్ ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, లోపల చాలా మానిటరింగ్ స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైనా ఎగ్జామ్ రిలేటెడ్ కొద్దిగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే, అంటే కొన్ని మామూలుగా ఎగ్జామ్ టైంలో వస్తాయి, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అది ఇది అని ఏదైనా ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. సో ఈ సందర్భంగా మీడియా వాళ్ళకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఏదైనా ఒకవేళ అటువంటి న్యూస్ వస్తే ప్లీజ్ వెరిఫై ద జెన్యూనిటీ ఆఫ్ ద న్యూస్ ఆర్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది బిఫోర్ స్ప్రెడ్డింగ్ ఇట్ అక్రాస్ ఒక్కసారి అది వెరిఫై చేయండి. ఇక్కడ కంట్రోల్ రూమ్ వేసి ఉన్నాము. కంట్రోల్ రూమ్ నంబర్ 8801188046. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసి తర్వాత అది చెప్పండి బిఫోర్ స్ప్రెడ్డింగ్ ద న్యూస్. ఎవరైనా ఫేక్ న్యూస్ మాత్రం దీని రిలేటెడ్ ఎగ్జామ్ రిలేటెడ్ సర్క్యులేట్ చేస్తే డెఫినెట్గా సీరియస్ యాక్షన్స్ విల్ టేక్, క్రిమినల్ కేస్ ఫైల్ చేస్తాము. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, అక్కడ ఏదైతే వెన్యూస్ ఉన్నాయో దానికి 200 మీటర్స్ పరిధిలో ఉన్న జెరాక్స్ సెంటర్స్, ఫోటో కాపీయింగ్ సెంటర్స్, ఇంటర్నెట్ సెంటర్స్ ఆ రోజు క్లోజ్ చేసేస్తాము. ఆల్రెడీ ఈ దిశలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 144 సిఆర్పిసి కూడా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడికి కావాల్సిన అన్ని చర్యలు పూర్తిగా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ని మన జిల్లాలో పకడ్బందీగా జరపడానికి అన్ని విధాల చర్యలు జిల్లా యంత్రాంగం తరపున చేసి ఉన్నాము. అక్కడికి ఏర్పాటు చేసిన లా అండ్ ఆర్డర్ బందోబస్తు రిలేటెడ్ ఇది ఇప్పుడు ఎస్పీ గారు కూడా చెప్తారు. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్. 7 సెంటర్స్ 5 ప్లేసెస్లో జరుగుతున్నాయి. మీకు అన్ని కలెక్టర్ గారు కూడా ప్లేసెస్ అన్నీ కూడా చెప్పారు. దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి స్టూడెంట్స్కి కానివ్వండి, కొందరికి సూచనలు, కొందరికి సలహాలు కూడా ఏంటంటే, ఆ రోజు రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లో కూడా పోలీస్ హెల్ప్ డెస్క్లు పెడతాం. వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉంటే మార్నింగ్ అక్కడ గైడ్ చేస్తాం ఎలా వెళ్ళాలని. అలాగే కొన్ని వీలుంటే వెహికల్స్ కూడా ఎమర్జెన్సీలో కూడా అరేంజ్ చేస్తాం ఆ టైం లోపల చేరడానికి. అలాగే 200-300 మీటర్స్ లోపల ఎక్కడ జిరాక్స్ సెంటర్స్ కానివ్వండి, ఇంటర్నెట్ సెంటర్స్ కానివ్వండి నాట్ అలౌడ్, ఇంక్లూడింగ్ లోపల స్కూల్స్లో కూడా, ఆ కాలేజెస్లో కూడా అలౌ చేయట్లేదు. అలాగే ఫ్రిస్కింగ్ అంతా ఉంటుంది. నో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎనీ ఫామ్, మామూలు రెగ్యులర్ వాచ్ తప్ప ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా లోపలికి మేము అలౌ చేయం. అంతా ఫ్రిస్కింగ్ అని అన్నీ ఉంటుంది. అలాగే 144 సెక్షన్ ఉంటుంది ఎవరు కూడా. అలాగే డ్రోన్స్ ద్వారా సో విల్ మానిటర్ త్రూ ద డ్రోన్స్ ఆల్సో. ఎవరన్నా అసాంఘిక శక్తులు ఈ గ్రూప్ 2 మీద కూడా కొంతమంది వదంతులు ఈరోజు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో కొంత బ్యాడ్గా వాళ్ళు ఇచ్చేశారు. బట్ హైకోర్ట్ హ్యాస్ రిజెక్టెడ్ దట్ ప్లీ ఆల్సో. సో దెర్ ఈజ్ నో ఎనీ డౌట్ ఆన్ దట్ రిగార్డింగ్. సో ఏదైతే పేపర్ లీక్ అయింది అలాంటివి ఎవరన్నా ఫేక్ న్యూస్ ఎవరన్నా ఏ మీడియా కానీ ఎవరన్నా కానీ చేసినా కూడా క్లియర్గా మేము వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా దీన్ని కానీ ఫేక్ న్యూస్ని కానీ ప్రచారం చేస్తే ఎవరైనా సరే, వ్యక్తులైనా కానివ్వండి, ఇండివిజువల్స్ అయినా వాట్సాప్ ద్వారా ఎవరైనా సరే, ఏ యూట్యూబ్ ఛానల్, ఎనీ ఛానల్, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ని నేను రిక్వెస్ట్ చేసేది అందరూ ఏంటంటే, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఇక్కడ ఎవరు స్టోర్ చేసుకునేటువంటి రిసెప్షన్ ఏముండో వాళ్ళు బయటే వదిలేసి వస్తే సో చాలా వరకు సేఫ్గా ఉంటుందండి. సో దీస్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అలాగే పేపరు అదంతా కూడా వీ విల్ టేక్ కేర్ గార్డ్ అండ్ సెక్యూరిటీ అయిపోయిన తర్వాత టిల్ ద ఎగ్జామినేషన్ ఇస్ క్లోజ్ వాళ్ళు లోపలే కూర్చోవాలి, బయట వచ్చి లాయిటరింగ్ చేయడానికి లేదు. టైం ఎంత టైం ఇచ్చారో అంత టైం లోపలే ఉండాలి. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్. సో మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ March 1 ఆన్వర్డ్స్ స్టార్ట్ అవుతుంది. March 1 నుంచి March 20 దాకా జరుగుతాయి. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9 AM నుంచి 12
noon వరకు 3 hours ఉంటుంది. మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో మనం ఐడెంటిఫై చేసిన సెంటర్స్ 67 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో ఎగ్జామ్స్కి అపియర్ అయ్యే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 21,624, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 20,815. సో టోటల్ 42,439 స్టూడెంట్స్ మన జిల్లాలో ఈ ఎగ్జామ్స్కి అపియర్ అవబోతున్నారు. ఇక్కడ మనకు 67 సెంటర్స్కి సంబంధించి 67 చీఫ్ సూపరింటెండెంట్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, జూనియర్ లెక్చరర్స్ లెవెల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం కూడా జరిగింది. 27 స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి 27 కస్టోడియన్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. 40 అడిషనల్ కస్టోడియన్స్ చీఫ్ సూపరింటెండెంట్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మన జిల్లాలో సిట్టింగ్ స్క్వాడ్స్ 3 స్క్వాడ్స్ ఉంటారు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 3 స్క్వాడ్స్ ఉంటారు. అదేవిధంగా స్టేట్ హెడ్ ఆఫీస్ నుంచి 2 అబ్జర్వర్స్ మన డిస్ట్రిక్ట్స్కి అలాట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్లో ఈ ఎగ్జామినేషన్స్ రిలేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నంబర్ 08592281275. సో ఇది రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది. మన జిల్లాలో సెన్సిటివ్ అండ్ ప్రాబ్లమాటిక్ సెంటర్స్గా 5 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా వల్నరబుల్ సెంటర్స్గా 4 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్గా డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ జిల్లాలో ఈ ఎగ్జామినేషన్స్ని ఓవరాల్ మానిటర్ చేయడానికి హై పవర్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆర్జేడీ ఆఫ్ ఐఈ, అదేవిధంగా డివిఈఓ, ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. సో ఈ 5 మెంబర్స్ హై పవర్ కమిటీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ డిఈసి కన్సిస్టింగ్ ఆఫ్ ఆర్ఐఓ, ప్రిన్సిపల్స్ 2, జూనియర్ లెక్చరర్స్ 1, ఈ కమిటీ కూడా స్టేట్ నుంచి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అండ్ మన డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ సెలెక్ట్ చేయడం జరిగింది. సో దానికి కూడా 2 ప్రిన్సిపల్స్, 2 జూనియర్ లెక్చరర్స్ ఉంటారు. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ నేను చెప్పినట్టు 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏం చేస్తారంటే ఎవ్రీడే దే విల్ విజిట్ 2 to 5 సెంటర్స్ విజిట్ చేసి డైలీ రిపోర్ట్ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీకి ఇస్తారు. అదేవిధంగా సిట్టింగ్ స్క్వాడ్స్, ఒక్కొక్క సిట్టింగ్ స్క్వాడ్స్లో 2 జూనియర్ లెక్చరర్స్ ఉంటారు. సో వారు కూడా ఎక్కడికి అంటే ప్రాబ్లమాటిక్, సెన్సిటివ్, వల్నరబుల్ సెంటర్స్కు అక్కడే ఉండి మానిటర్ చేస్తారు. సో అన్ని ఈ 67 సెంటర్స్లో కూడా అక్కడ ఉన్న ఎగ్జామినేషన్స్ హాల్స్లో పూర్తిగా సీసీటీవీ కెమెరా అరేంజ్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కు. అక్కడ సెంటర్స్లో కావాల్సిన అన్ని సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్లో కూడా క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్తో అక్కడ క్వశ్చన్ పేపర్ స్ట్రాంగ్ రూమ్ కూడా రౌండ్ ద క్లాక్ అక్కడ సేఫ్ కస్టడీ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఎన్షూర్ చేయడం జరుగుతున్నది. 24th, 25th ఫిబ్రవరి క్వశ్చన్ పేపర్స్ని స్టోరేజ్ పాయింట్స్ ఎక్కడైతే మనకు పోలీస్ స్టేషన్స్కి షిఫ్ట్ చేస్తాము ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కస్టోడియన్స్, అదేవిధంగా చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్. సో ఇవి అన్నీ కూడా పకడ్బందీగా రైట్ ఫ్రమ్ స్ట్రాంగ్ రూమ్ నుంచి స్టోరేజ్ పాయింట్స్, అక్కడ స్టోరేజ్ పాయింట్స్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో స్టోరేజ్ పాయింట్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్కు ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్ 8:30 తర్వాతనే క్వశ్చన్ పేపర్స్ని తీసుకువెళ్ళడం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కస్టోడియన్స్, చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, పోలీస్ ఫోర్స్తో తీసుకువెళ్తాము. 8:30 ముందు ఓపెన్ చేయము. సో డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఇవి అన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్సర్ స్క్రిప్ట్స్ని కూడా మళ్ళీ మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్కు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పోలీస్ ఫోర్స్లో తీసుకొస్తాము.
ఇప్పుడు దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ 08 ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ దసరాజపల్లి రోడ్లో లక్ష్మీపురం ప్రాంతంలో నూతనంగా నిర్మాణం చేపట్టినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమందు లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు నిర్వహించిన శాంతి హోమం కలియుగనాథునికి ప్రీతికరమైన శనివారం పర్వదినం నాడు అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు దేవస్థాన ఆవరణలో ముందుగా చూడచక్కని హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితులు గుండం వద్ద ఆసీనులై మొదటగా నవగ్రహ హోమం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమాన్ని నిర్వహించిన పిదప మహాశాంతి హోమాన్ని వేద మంత్రోచ్చరణల నడుమ అత్యంతం భక్తిరసభరితంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, 7వ డివిజన్ కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, 8వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు భైరపనేని తిరుపతిరావు, దేవస్థాన ధర్మకర్తలు, కమిటీ సభ్యులు, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని యజ్ఞఫలాన్ని స్వీకరించారు. బృహస్పతి దేవతలకి గురువు, మనందరికీ కూడా గురువు. చేసినట్లయితే మనకు కలుగుతుంది అని, అందుకనే ఒక సాంప్రదాయ పద్ధతిలో ఆచరిస్తూ ఉంటారు. అట్లాగే రావి చెట్టు, వేప చెట్టు ఈ రెండు ఉన్న ప్రదేశంలో ఆ చెట్టు క్రింద జంట నాగేంద్రుల్ని కూడా మనం ప్రతిష్ఠ చేసి దానికి కారకుడైనటువంటి వాడు. ఈ సంతాన ప్రాప్తి అని కాబోతున్నది. గోవిందాయ నమో నమః, నమో నమః. కళ్యాణాద్భుత ఆప్తాయ Swah
మన ఆహ్వానించి వారికి ఉచితాసనాన్ని చక్కగా ఇచ్చారు. వచ్చినటువంటి భక్తులంతా గ్రహాయత్త లోకయాత్ర తస్మాత్ విరుద్ధే ప్రాప్తే గ్రహ సంయక్ చంద్రమౌళి. మా అమ్మ నాన్నల పేరు అబ్బూరి చంద్రయ్య వెంకట సుబ్బమ్మ. నేను ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చేశాను. తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళి 46 ఏళ్ళు అవుతుంది. నేను గుంటూరు వెళ్ళాను, అక్కడ సెటిల్ అయ్యాను. నాకు మా అమ్మ నాన్న గుర్తుగా ఏదో మంచి పని చేయాలని అనిపించింది. అందుకోసం చెప్పి నేను ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర ఆలయానికి ప్లాన్ చేశాను. దీనికి ఇక్కడ అశోక్ కుమార్ గారు, బొల్లేపల్లి సత్యనారాయణ వాళ్ళిద్దరు సహకారాలు, వాళ్ళ అండదండలు నాకు ఉండి వాళ్ళు నన్ను ముందుకు నడిపించారు. తర్వాత మా మేనత్త మనోడు కృష్ణయ్య అని ఉన్నాడు. వాడు వచ్చేసి ఇక్కడ స్థలాన్ని అది అందించి ఇచ్చేశాడు. తర్వాత ఇక్కడ మా అన్నయ్య కొడుకు అనిల్ ఉన్నాడు. వీళ్ళంతా కలిపి ఇచ్చేశారు. ఇంకా విగ్రహాలు అవన్నీ కూడా ఒక నెల రోజులు, ఈ నెలాఖరు రోజులు నెక్స్ట్ మంత్కి వస్తే అప్పుడు విగ్రహ ప్రతిష్ఠ. ఈరోజు కార్యక్రమం శాంతి హోమం అని చెప్పి చేశాము. శాంతి హోమం అని చెప్పి వాళ్ళు రోజు చేసి చాలా మంచిదన్నారు. అందుకని చెప్పి ఈరోజు శాంతి హోమం చేశాం. ఈ శాంతి హోమానికి అందరూ వచ్చి పురప్రముఖులు అందరూ వచ్చి మాకు ఆశీర్వాదాలు అందించారు. అందరికీ మా కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఈ ఆలయ ప్రాంగణంలో బోల్డని జరిపించాలని అందరూ అండదండాలని మనసా వాచా కోరుకుంటున్నారు. ఈరోజు కొత్తపట్నం బస్ స్టాండ్ నుండి దసరాజపల్లి వెళ్ళే రోడ్డు లక్ష్మీపురం ఏరియాలో నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో విశ్వశాంతి కొరకు బొల్లేపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మహాశాంతి యాగం పేరిట ఒక పెద్ద హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది ఈ దేవస్థానం శిలాప్రతిష్ఠ కార్యక్రమానికి ముందుగా ఉన్నటువంటి అన్ని రకాల విషయాలని, ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించేసి లోకశాంతి కొరకు మహాసుదర్శన యాగము, మహాశాంతి హోమము నిర్వహిస్తున్నారు. బాగా ఋత్వికులందరూ వచ్చి బాగా వేడుకగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా దేవస్థానాన్ని సందర్శించి ఎవరైనా దాతలు ఉంటే దేవస్థానం నిర్మాణంలో భాగస్వాములయ్యి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు కూర్నాల షణ్ముఖ వెంకటనారాయణ అని, నేను గుంటూరు నుంచి వచ్చానండి. ఓం నమో వెంకటేశాయ. ఈ ఆలయ ధర్మకర్త శ్రీ అబ్బూరి చంద్రమౌళి గారి దృఢ సంకల్పానికి తోడుగా భారతీయ ధార్మిక పరిషత్ గుంటూరు అధ్యక్షులు మాన్య శ్రీ బొల్లేపల్లి సత్యనారాయణ గారి ఆశీస్సులతో గుంటూరు జనరల్ హాస్పిటల్ నాట్కో క్యాన్సర్ యూనిట్ కోఆర్డినేటర్ మరియు ఈ ఆలయ రూపకర్త శ్రీ ఎడ్లపాటి అశోక్ కుమార్ గారు మరియు మిత్రుల సంపూర్ణ సహకారంతో గత సంవత్సరం ఏప్రిల్ నెల 15వ తేదీన వేద పండితులు శ్రీ శ్రీనివాస దీక్షితులు గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన గావింపబడిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 9 నెలల కాలంలో శరవేగంగా నిర్మాణం జరుగుతూ అతి త్వరలో విగ్రహ ప్రతిష్టకు సమాయత్తం అవుతున్న శుభతరుణంలో
లోక కళ్యాణార్థం ఈరోజు పెద్దల సూచనల మేరకు మహాశాంతి హోమం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పుర ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, పెద్దలకు పేరు పేరున మా ధన్యవాదములు. ఈరోజు 7వ డివిజన్ వాస్తవ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ అబ్బూరి చంద్రమౌళి గారు ప్రస్తుతం వారు గుంటూరులో స్థిరపడి ఉన్నారు. వాస్తవానికి వారు 7వ డివిజన్ కంపాలానికి చెందినవారు. వారు ఒంగోలు నగరం దశరాజపల్లి రోడ్లో ఉన్నటువంటి ఒక స్థలాన్ని, దశరాజపల్లి రోడ్లో ఒక స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్మాణానికి చేపట్టడం జరిగింది. అందుట్లో ఒంగోలు నగరంలో ఎక్కడా లేని విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిని అంత గొప్పగా నిర్మిస్తున్నారు. వారు ఇంత మంచి కార్యక్రమం మనసులో వచ్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని వారు చేపడుతున్నందుకు వారికి మా 7వ డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ గుడి అభివృద్ధికి అందరూ సహకరించాలని, ఈ గుడి ఈ ప్రాంతానికి ఒక ఆదర్శంగా ఉండాలని, ఈ ఏరియా కూడా బాగా అభివృద్ధి చెందాలని, తప్పకుండా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని మనస్ఫూర్తిగా కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్లోని ఎస్బీఐ వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శనను చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు విఎస్ఆర్ సుధాకర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాలను అడ్డుపెట్టుకుని ఉద్యోగులకు న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. తమ డిమాండ్ల సాధన కోసం మార్చి 24, 25న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయడం, ఖాతాదారులకు సేవలు అందించడంతో పాటు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బ్యాంకు ఉద్యోగుల గ్రాట్యుటీ 25 లక్షలకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటరెడ్డి, వి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, సుబ్బారావు, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 24న 6 monthsలో దాన్ని రిజాల్వ్ చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు కూడా జరగలేదు. అలాగే అన్ని క్యాడర్స్లో కూడా రిక్రూట్మెంట్ ఇవ్వాలని కూడా కోరుకుంటాం. అనుసరిస్తూ బ్యాంకులో రిక్రూట్మెంట్ అనేది లేకుండా చేస్తూ ఉంది. మీ అందరూ తెలుసు 1991 తర్వాత బిఎస్ఆర్బి రద్దు అయిన తర్వాత ఉద్యోగులు, అధికారులు లక్షల్లో ఈ బ్యాంకులో ఉండబోతాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ డిమాండ్ చేసి Certificate tax by bank we demand. Absorption of certificate tax by bank we demand. Absorption of certificate tax by bank we demand. Regulation of temporary employees we demand. We shall fight. VFBU Jindabad. VFBU Jindabad. VFBU మార్చ్ భర్తీ చేయండి. అవసరమైన అన్ని కేడర్ల ఉద్యోగ నియామకాలను వెంటనే భర్తీ చేయండి. బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలుపరచండి. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలుపరచండి. పర్మనెంట్ చేయండి. బ్యాంకుల్లో ఉద్యోగుల అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయండి. అవుట్సోర్సింగ్ విధానం. నా పేరు పసుమర్తి సుబ్బారావు అండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ని. ఈరోజు యుఎఫ్బి తరఫున మేము డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ యొక్క పాలసీలు ఇవన్నీ ఎంప్లాయీస్ కాస్త వ్యతిరేకంగా ఉన్నాయి.
మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 days బ్యాంకింగ్ ఒకటి, అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఆపాలని, ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలని దీని మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ మాకు ఇచ్చినటువంటి హామీల్లో ఇప్పటికీ 5 days బ్యాంకింగ్ అనేది పెండింగ్లోనే ఉంది. ఇక రాబోయే రోజుల్లో మేము మా యొక్క హక్కుల సాధన కోసం ఆల్ బ్యాంక్స్లో అందరం 9 యూనియన్లు కలిపి యూఎఫ్ఈ తరఫున మేము స్ట్రైక్ కాల్ ఇచ్చాము మార్చి 25, 26 తారీఖుల్లో. దాన్ని కూడా మేము విజయవంతం చేస్తాం. మా సమస్యలు తీరేంత వరకు మా యొక్క పోరాటం ఆగదని మరొకసారి గవర్నమెంట్కి విన్నవించుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క మా సమస్యలని ఏ విధంగా ఉధృతంగా చేయాలో మళ్ళీ మేము చర్చించుకొని మళ్ళీ స్ట్రైక్కి కాల్ ఇచ్చాము. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసేదానికి మా అందరూ ఆల్ బ్యాంక్స్ తరఫున వచ్చినందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మా యునైటెడ్ ఆఫ్ బ్యాంక్ యూఎఫ్బియు తరఫున ఈరోజు ఈ 9 యూనియన్లు కలిపి బ్యాంకు తరఫున మేము అసోసియేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మెయిన్ మా యొక్క ఉద్దేశం, నా పేరు శ్రీనివాసు, ఐబాక్ తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. మా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 days బ్యాంకింగ్. ఇది మాకు పోయినసారి వేజ్ రివిజన్లో గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది. ఆల్రెడీ ఐబీఐ వాళ్ళు అగ్రీ కూడా అయ్యారు. కానీ గవర్నమెంట్ మేము 6 monthsలో గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయిన తర్వాత ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈ రోజు వరకు మాకు అది ఇంతవరకు ఇవ్వలేదు. అది మెయిన్ మా ముద్ద. అట్లానే సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ 25 lakhs గ్రాట్యుటీ ఇచ్చింది, మాకు అలా ఇవ్వలేదు. మాకు కూడా 25 lakhs బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అందరికీ గ్రాట్యుటీ ఇవ్వాలని మాకు ఒక కోరిక. అట్లానే మెయిన్ ఇంకో ముద్ద ఏంటంటే మెయిన్ స్టాఫ్ బాగా రిటైర్డ్ అయిపోతున్నారు. ఈ రోజుల్లో బ్యాంకులో దాదాపు 10 లక్షల మంది ఉండాల్సిన ఎంప్లాయీస్ సంవత్సరానికి 50,000, 60,000 మంది రిటైర్డ్ అయిపోతున్నారు. సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. అందువల్ల పబ్లిక్ నుంచి మాకు థ్రెట్ ఎక్కువ అవుతుంది. బ్రాంచెస్లో వచ్చి కస్టమర్లు చిన్న గొడవలు పెట్టుకుని కొట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. దాని సెక్యూరిటీ మాకు కల్పించాలని వెంటనే క్లరికలు అండ్ ఆఫీసర్స్ అండ్ సబార్డినేట్ స్టాఫ్ వాళ్ళ రిక్రూట్మెంట్ వెంబడే వాళ్ళని భర్తీ చేసుకోవాలి. మెయిన్ ఇంకో ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంగా మేము మార్చి 23, 24వ తేదీ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల అనంగా సమ్మె స్టార్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా మార్చి 3 మేము పార్లమెంట్ దగ్గర ధర్నా తెలుసుకున్నాము. దాని నుంచి మా యూఎఫ్బీ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్ కూడా అక్కడ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మా ఉద్యోగుల జీతాల కోసం మేము చేసుకున్న ధర్నా కాదు, ఇది డిమాన్స్ట్రేషన్ కాదు. మీడియా మిత్రులు, ప్రజలు అర్థం చేసుకోవాలి మేము ఎందుకు చేస్తున్నాము. ఈ రోజుల్లో బ్యాంకులో దాదాపు అన్ని యాప్లు డౌన్లోడ్ వచ్చాయి, ఏటీఎంస్ అవైలబిలిటీ ఉన్నాయి. బ్యాంకులు వారం రోజులు పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని సౌకర్యాలు బ్యాంకు మనిషి చేతిలోనే ఒక సెల్ ఫోన్లోనే బ్యాంకింగ్ వచ్చింది. ఈ ఉద్దేశంతో మీ అందరూ రిక్రూట్ చేసేది ఈ స్ట్రైక్ను మీ మీడియా మిత్రులు పబ్లిక్ అర్థం చేసుకొని సపోర్ట్ చేసి ఈ స్ట్రైక్ను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎన్సీబీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ రోజున చాలా సమస్యలు ఉన్నాయి బ్యాంకింగ్ రంగంలో. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణలో ఎక్కువ శాతం బ్యాంకర్సే నష్టపోతున్నాం. ఏ కేడర్లో సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. దాదాపుగా అంతా అవుట్సోర్సింగ్ విధానాన్నే పాటిస్తూ టెంపరీ ఎంప్లాయీస్ని పెట్టి బ్యాంకుని నడిపిస్తూ ఉంది. కానీ దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. పని భారం పెరిగిపోయి చాలామంది ఆఫీసర్లు మరణానికి కూడా గురయ్యారు. ఆ కుటుంబాలను రోడ్డున పడ్డాయి. కానీ చాలా సమస్యలు ఇంకా ఫేస్ చేస్తున్నాం. మాకు ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఇంకా మిగిలిపోయిన మా డిమాండ్లు అయితే పరిష్కరించలేదు. ముఖ్యంగా 5 day బ్యాంకింగ్ అడుగుతూ ఉన్నాం. దాన్ని ఎలా చూపిస్తున్నారంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వారానికి 70 గంటలు 90 గంటలు పనిచేస్తే చాలు, దాన్నే వాళ్ళు చూపిస్తూ దాన్ని జాప్యం చేస్తున్నాయి. ఇది ఆ విధానం కరెక్ట్ కాదు. బ్యాంకింగ్ రంగం అనేది ప్రజలకు అందుబాటులో ఉండి దేశ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్లే సంస్థ తప్పితే వేరే ఏం లేదు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన డిఆర్ఓ చినా ఓబులేసు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపిన మేయర్ గంగాడ సుజాత. జిల్లాలో జరిగే గ్రూప్ 2 ఇంటర్ 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.